ఈరోజు నేను ఆకాకరకాయ ఫ్రై చేసుకున్నాను. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు కొంచెం ఆయిల్ హీట్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సోంపు ఇలా వేయించుకున్న తర్వాత ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఒక మిక్సీ గిన్నెలోకి ముందుగా 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, మీరు కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఎండుమిర్చిని. ముందు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి గుప్పెడు వెల్లుల్లి రేఖలు, వీటిని కూడా పచ్చగా బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి వెల్లుల్లి కారం వేసేసుకుందాం. కొంచెం పసుపు, అంతా బాగా కలుపుకొని కరివేపాకు కూడా వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. మళ్ళీ కలుపుకొని ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మునగాకు పొడి బాగా కలుపుకుంటూ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని రెడీ టు సర్వ్.